శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం నుండి ఈవేళ మనం 55వ శ్లోకం చివరి శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవా. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చేయును లేక నా సంబంధమైన దైవ సంబంధమైన కార్యములని చేయును, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మి ఉండును, నా యందే భక్తి కలిగి ఉండును, సమస్త దృశ్య పదార్థములందును సంఘమును ఆసక్తిని మమత్వమును విడిచివేయును, సమస్త ప్రాణులందును ద్వేషము లేకయుండును, అట్టివాడు నన్ను పొందుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. భగవంతుని ఎవరు పొందగలరో ఇతడు చక్కగా వివరింపబడినది. 5 సద్గుణములను వచించి వాని నెవడు కలిగి ఉండునో అతడు తప్పక భగవత్ సాయుధ్యమును బడయగలడని శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొనిది. యహా అని చెప్పుట వలన ఎవడైనను సరి ఇట్టి మహోన్నత గుణముల నవలంబించి ఉండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టము చేయబడినది. ఇట జాతి మత కుల విశిక్షణ ఏమియును లేదు, యోగ్యతే ప్రధానము, ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగును గదా, ప్రమిద తైలము ఒత్తి నిప్పుబెట్టి తెచ్చుకొనిచో దీపము ఎవరికైనను వెలుగును గదా, గీత ఎందట్టి విశాల భావములే పలు చోట్ల వ్యక్తీకరింపబడినవి. గీత యొక్క ఔన్నత్యమునకిట్టి సార్వజనిక భావములే కారణములు. మత్కర్మ కృత్ దైవ సంబంధములకు పూజ ధ్యాన జపాదులను గావించువాడు లేక ఏ కార్యము చేసినను భగవదర్పితముగా చేయువాడు పాప కార్యములను చేయక సత్కర్మలని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించువాడని అర్థం. అట్టివాడు క్రమముగా చిత్తశుద్ధిని బడిసి భగవత్ కృపకు పాత్రుడై ఆత్మ విజ్ఞానమును బడిసి మోక్షమునందును జీవితములో మనుజుడు తనదై నందిన కార్యక్రమాలను నిత్యము కూడా ఎన్నటికీ ఆచరించును. కానీ వానినన్నిటినీ భగవదర్పిత బుద్ధితో చేయుచో అవి దైవ పూజగా పరిణమించిపోవును. అవి సామాన్య కారణములుగా నుండక మోక్షకేతువులుగా మారిపోవును. కనుకని భగవంతుని పొందగలుగు వారిలో మత్కర్మకృత్ నా కొరకే కర్మలు చేయువాడు లేక నా సంబంధమైన కర్మలు చేయువాడు అనునది చెప్పబడినది. మత్ పరమ భగవంతుని పరమ ప్రాప్యముగా పరమ లభ్యముగా దలంచి దైవతత్పరుడై ఉండువాడు సామాన్యముగా జనులలో పెక్కురు ప్రాపంచిక విషయములనే పరమగమ్యలుగా భావించి వాని కొరకే అహోరాత్రములు కృషి సలుపువారు ఉన్నారు. కానీ దృశ్య పదార్థములన్నీ అసద్వస్తువులు, నశ్వములు, నాశనం అయ్యేటివని భావించి సద్వస్తువు పరమాత్మ కావున అతననే తన లక్ష్యముగా గమ్యముగా జీవుడు తలంచి తన లక్ష్య ప్రాప్తికై యత్నించవలెను. అట్టివాడు భగవంతుని తప్పక పొందగలడు అని ఇక్కడ మనకు తేట తెలివైనది. మద్భక్త పరమానంద ప్రదుడగు భగవంతుని ఎంది అతిశయ భక్తి కలిగి ఉండవలెను గాని తదితర పదార్థములందు కాదు. జనన మరణముల నుండి తప్పించజాలని పదార్థముల ఎడల భక్తి ప్రీతి ఉన్నచో ఏమి ప్రయోజనము? భగవద్భక్తి చే అచిరకాలములో జీవుడు పరమాత్మ పదమును పొందగలడు. సత్యము ఇచట అని భగవానుడు వచించాడు. సంగవర్జిత సంగమనగా ఆసక్తి దేహాది దృశ్య పదార్థములందు మమత్వము దానిని వదలవలెను. అసంగత్వమును అభ్యసించవలెను. అసంగమును పదునైన కత్తితో సంసార దుఃఖ వృక్షమును సమూలముగా ఛేదించి వేయవలెను. భగవానుడు గీత యందు 15వ అధ్యాయమున ఆనతిచ్చి ఉన్నారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని. తామరాకు నీటిని అంటనట్లు దృశ్య పదార్థములందు వెలుగుచున్నను విచారణ బలముచే వానితో నంటక అసంగుడై మెలుగువాడు అట్టి సంగరాహిత్యములన ముక్తిని బడయగలడని ఇట పేర్కొనబడినది. నిర్వైర సర్వభూతేషు ఇక 5వ సమస్త ప్రాణి కోట్ల ఎడల
ప్రేమ, దయ, ద్వేషరాహిత్యము, సర్వభూతేషు అని చెప్పినందువలన ఏ ఒకటి రెండు ప్రాణుల ఎడలనో దయ కలిగి ఉన్న చాలదనియు, సమస్త భూతకోట్ల ఎడల కరుణ దయ కలిగి ఉండవలెననియు తేలుచున్నది. సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులు, నారాయణ స్వరూపులు కావున ఏ ప్రాణికైనను అపకారము చేసినచో దేవునికి అపకారము చేసినట్లే ఎగును. కాబట్టి నిర్వైరత్వమును లెస్సగా శీలించవలెను. ఈ సత్యమునే అద్వేష్ట సర్వభూతానం మొదలగు వాక్యముల ద్వారా గీతలో పెక్కు చోట్ల భగవానుడు తెలిపి ఉన్నాడు. ఒక ప్రక్క ఉపనిషద్ వాక్యములను వల్లించుచు దేవుని పూజాదులను సల్పుచు, వేరొక ప్రక్క ప్రాణికోట్లను దూషించుచు, ద్వేషించుచు, హింసించుతున్నచో ఆ పూజాదుల వలన ఏమి ప్రయోజనము? అది ఆచరణ వేదాంతము కానేరదు. మందు తినువాడు పద్యము కూడా ఆచరించవలను కదా. పైన తెలిపిన 4 సుగుణములు మత్కర్మకృత్తు ఇత్యాదులు మందు వంటివి. ఈ 5వ సుగుణమగు సర్వభూతదయ పద్యము వంటిది. కాబట్టి వానితో పాటు దీనిని కూడా తప్పక అవలంబించవలెను. ఆ 4 సుగుణములలో ప్రతి ఒక్కటియు ఈ 5వ సుగుణముతో చేరి ఉండవలెను. ఈ ప్రకారముగా భగవద్భక్తి సర్వభూత దయ కలవాడు తప్పక భగవాను చేరగలడని మామేతి ఈ శ్లోకమందు అసందిగ్ధముగా చెప్పివేయబడిను. గీత ఎందు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. శ్రీ శంకరాచార్యుల వారును గీత మొత్తము మీద ఈ శ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపి ఉన్నారు. ఏలయన దీని ఎన్నియో ఎన్నియో సత్యములు సంక్షేపముగా బోధింపబడినవి. మరియు ఆ అన్ని యోగములకు ఆవశ్యకమైన సర్వభూత దయ పేర్కొనబడినది. ఎట్లనైనా నా కర్మలను చేయుము, మత్కర్మకృత్తు కర్మయోగము, నా యందు తత్పరుడవై ఉండుము, మత్పర్మ ధ్యానయోగము ఉండుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, మద్భక్త భక్తి యోగము కలిగి ఉండుము, దృశ్య పదార్థముల ఎడల సంగము లేకయుండుము, సంగవర్జిత జ్ఞానయోగము, సమస్త ప్రాణుల ఎడల దయగలిగి ఉండుము, నిర్వైర సర్వభూతేషు భూతదయ పద్యము ఉండుము. కాబట్టి సాధకులు ఈ శ్లోకము యొక్క తాత్పర్యమును పదే పదే చింతించుచు భక్త్యాది సుగుణములు కలిగి పరమాత్మ సాయుధ్యము ఈ జన్మయందే పొందేలాగున యత్నించవలెను. భగవంతుని ఎవడు పొందగలడు అంటే దైవ కార్యములను ఆచరించువాడు, దైవమునే పరమ ప్రాప్యముగా ఎంచువాడు పొందగలడు. దైవ తత్పరుడై ఉండువాడు, దైవభక్తుడు, సంగరహితుడు, సర్వభూత దయగలవాడు, ఇట్టివాడు భగవంతుని పొందగలడు అనగా భ్రాంతిరహితుడు కాగలడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.